ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో టీడీపీ 43వ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ 1983లో టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని 43వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆత్మకూరు శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఇక్కడ నేను ఉండడం నాకు ఇదొక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాడు ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే 10 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఇక్కడికి వస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆత్మకూరులో అలాగే నిలిచిపోయారు. విడిపోయిన తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. దీన్ని గుర్తించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాడు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని చేద్దాం, అమరావతి దేవతలకు రాజధాని, అటువంటి రాజధానిని మనం సృష్టిద్దామని చెప్పి ఆయన అమరావతి రాజధానిని ఎంపిక చేసుకోవడం జరిగింది. రాబోయే మాసంలో ఈ దేశ ప్రధాని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయన భూమి పూజ చేయడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆత్మకూరు శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఇక్కడ నేను ఉండడం నాకు ఇదొక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను.